సిద్ధు జొన్నలగడ్డ వరుస మూవీస్ తో అలరిస్తూనే ఉన్నాడు. టిల్లు బ్రాండ్ తో హైదరాబాద్ కుర్రాడిగా చేసిన కామెడీతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. తాజాగా ఇప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జాక్ మూవీతో పలకరించబోతున్నాడు. ఈ మూవీకి కొంచెం క్రాక్ అనేది క్యాప్షన్ తాజాగా విడుదల చేసిన అంశం. అయితే ఈ ట్రైలర్ ఆద్యంతం కామెడీతో ఉంది. ఈ ట్రైలర్ చూస్తుంటే జాక్ ఓ స్పైగా నటిస్తున్నట్లు చూపించారు. తన గూఢచర్యం కోసం రకరకాల వేషాలు వేస్తుంటాడు అనేది ఈ ట్రైలర్లో చూపించారు. మన దేశంలో 4 చోట్ల టెర్రరిస్టులు బాంబులు పెట్టారనే ఇన్ఫర్మేషన్ నేపథ్యంలో ఈ మూవీని బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించాడు. ఈ నేపథ్యంలోనే హీరో తన టీంతో కలిసి ఎలాంటి ఆపరేషన్ చేసి దేశద్రోహుల ఆట కట్టించాడనేదే ఈ సినిమా స్టోరీలా కనిపిస్తోంది. అయితే ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ తన మార్క్ను దాటి హాస్యంతో పూర్తి ఎంటర్టైనర్గా తెరకెక్కించాడు. సిద్ధు జొన్నలగడ్డ మరోసారి తన మార్క్ నటనతో ఫుల్ జోష్తో ఉంది. ఇక ట్రైలర్లో చూపించినట్టే కథ ఉంటే సిద్ధు ఖాతాలో మాత్రం మరో బ్లాక్ బస్టర్ పడినట్టే చెప్పాలి. యాక్షన్ ప్లస్ కామెడీతో పాటు హీరోయిన్ వైష్ణవి చైతన్యతో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా అద్దిరిపోయింది. టిల్లు బాడీ లాంగ్వేజ్ ని కాస్త కంట్రోల్లో పెట్టి చిన్నపాటి లాజిక్స్ యాడ్ చేసినట్లుగా ఉంది జాక్ పాత్ర. అయితే డైలాగ్స్ విషయంలో మాత్రం టిల్లు కనిపించాడు, వినిపించాడు. వైష్ణవి చైతన్య అందంగా కనిపిస్తూ మంచి స్క్రీన్ ప్రెజెన్స్ తో అట్రాక్ట్ చేస్తుండగా ప్రకాష్ రాజ్ కి చాన్నాళ్ల తర్వాత ఒక మంచి రోల్ లభించింది. కంటెంట్ క్వాలిటీ పరంగా హై లెవెల్లో ఉండగా డైలాగ్స్ నుంచి వైరల్ అవ్వడం ఖాయం. డైలాగ్స్ అయితే బాగా వైరల్ అయ్యాయి కూడా. ఇక ముఖ్యంగా చివర్లో వచ్చే డైలాగ్స్ అయితే యూత్ అండ్ సిద్ధు ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటాయి. చూస్తుంటే జాక్ తో సిద్ధు హ్యాట్రిక్ హిట్ కొట్టడమే కాక బొమ్మరిల్లు భాస్కర్ కి చాలా రోజుల తర్వాత ఒక మంచి కమర్షియల్ సక్సెస్ దక్కేలా కనిపిస్తోంది. సిద్ధు నుండి ప్రేక్షకులు ఎటువంటి కంటెంట్ అయితే కోరుకుంటారో ఆ విధంగానే ట్రైలర్ ను కట్ చేశారు మేకర్స్. బొమ్మరిల్లు భాస్కర్ టేకింగ్ చాలా బాగుంది. ఈసారి కేవలం వినోదం మాత్రమే కాకుండా కథ కూడా బలంగా ఉన్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. స్పై టైప్ కంటెంట్ కు డీజే టిల్లు లాంటి కామెడీని జోడించాడు దర్శకుడు భాస్కర్. ఇక మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు రాజమణి చాలా కాలం తర్వాత తెలుగులో చేస్తున్న ఈ సినిమా ట్రైలర్ అందించిన నేపథ్య సంగీతం కూడా బాగుంది. హీరోయిన్ వైష్ణవి చైతన్యకు మంచి రోల్ పడినట్లే ఉంది. ట్రైలర్ చివర్లో వచ్చిన లాంగ్ షాట్ అదిరిందనే చెప్పాలి. సిద్ధు మార్క్ పంచులతో అదరగొట్టేశాడు. ఓవరాల్ గా టైటిల్ కు తగ్గట్టు జాక్ కొంచెం కాదు కావలసినంత క్రాక్ అనేలా ఉందనే చెప్పాలి. SVCC బ్యానర్ పై భోగపల్లి బాపినీడు నిర్మిస్తున్న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఏప్రిల్ 10న రిలీజ్ కాబోతోంది.